దయచేసి వాదనలు ప్లీజ్ అర్థం చేసుకోవాలి. మనం టైం కిల్ చేసుకుంటున్నాం. సుజాత్ గారు, ఆంధ్రప్రదేశ్ తాజా ఎన్నికల్లో కూడా ప్రజెంట్ జరుగుతున్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక వాదనను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు క్లాస్ వార్ అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా పేదలకు పెత్తందారులకు జరుగుతున్నటువంటి ఎన్నికలు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అయితే ఆయన చెప్తున్నటువంటి అంశం లేదంటే ఆయన చూస్తున్నటువంటి పెర్సెప్షన్ వేరు కావచ్చు, కానీ మనం మాట్లాడుకున్నట్టే దేశవ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది కదా. మన సబ్జెక్ట్లోకి వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి క్లాస్ వార్ గురించి మీరేమంటారు? మొదటగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలకి చేసే పనులకి ఎక్కడ పొంతన ఉండదండి. క్లాస్ వార్ అని మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా ఉందో వారి పార్టీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో అత్యద్భుతంగా అంటే ఒక రాజభవనాన్ని తలపించే విధంగా ప్యాలెస్లు కట్టుకుంటున్న ముఖ్యమంత్రి గారు క్లాస్ వార్ అని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఋషికొండలో నిర్మించిన ప్యాలెస్ లోని ఒక వాష్రూమ్ కమోడ్కే 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారు నిర్మించుకున్న సంగతి మా ఫోటోలు వీడియోలు అన్ని బయటకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అటువంటి ముఖ్యమంత్రి తన నివాసానికి దగ్గరలో పేదల ఇళ్ళు ఉంటే అవి చూడడానికి ఆయనకి ఇష్టం అనిపించక ఆ ఇళ్లనన్నీ ఖాళీ చేయించిన సంఘటన మనం చూసాం. ఆ విషయంలోనే ఆ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వంలో ఉన్న ఒక వాలంటీర్ ఒక మహిళకి వారి ఇల్లు అక్కడి నుంచి తరలించేయడం విషయంలో ఆవిడ జనసేనకు వచ్చి జనవాణి అనే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర తన గోడు మొరపెట్టుకుందని చెప్పి ఆ కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలు చేసి ఆమె అన్నను చంపేయడం జరిగింది. అక్కడి నుంచి వారి కుటుంబాన్ని తరలించడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసే కనుచూపు మేరలో కూడా పేదవాళ్ళు నివసించడానికి కూడా ఆయన ఇష్టపడరు. అటువంటి వ్యక్తి ఈ రోజు క్లాస్ వార్ అని మాట్లాడడం ఇంకా చాలా విచిత్రంగా ఉంది. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు ఏసీ బస్సు యాత్ర చేస్తూ, బస్సు యాత్ర కాదండి అది అందరూ తుస్సు యాత్ర అంటున్నారు. అంటే జనాలు రావట్లేదు, పిలిచిన డబ్బులు ఇచ్చినా జనాలు రావట్లేదని ప్రజలందరిలో మాటలు వినిపిస్తున్నాయి. అటువంటి యాత్రలో ఏసీ బస్సు యాత్ర చేస్తున్న ముఖ్యమంత్రి ప్రజల్ని ఎండలో నుంచున్న ప్రజల దగ్గరికి, అది కూడా స్క్రిప్టెడ్ అన్నమాట, డబ్బులు పెట్టి తీసుకొచ్చిన ప్రజల దగ్గరికి ఒక నిమిషం వచ్చి మాట్లాడి వెళ్ళిపోతున్నారు. ఎండలో నిలబడ్డ ప్రజల క్లాసా, ఏసీ బస్సులో తిరుగుతున్న ముఖ్యమంత్రి క్లాసా? అంటే మీరు చెప్పొచ్చు భద్రతా కారణాలని. ముఖ్యమంత్రి గారు రైతులను పరామర్శించడానికి కూడా నేషనల్ హైవే మీద డయాస్ వేసుకుని రైతులను అంత దూరంలో ఆమడి దూరంలో నుంచుని పరామర్శించిన వ్యక్తి. అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి రైతులు నష్టపోతే ఇంతకు ముందు మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారు కానీ, ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కానీ, ఇంకా ఎవరు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు కానీ రైతులు నష్టపోతే పొలాల్లోకి దిగి పొలాల్లో రైతుల దగ్గరికి వెళ్లి పరామర్శించిన పరిస్థితి చూసాం. మరి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డయాస్ మీద నుంచి పరామర్శిస్తారు రైతుల్ని. అంటే అది క్లాస్ వారు అనుకోవాలా? ఎవరు క్లాస్ వారు, ఎవరు పేదడు, ఎవరు ధనికులు, ఎవరు పేదవాళ్ళు? మరి రైలు ప్రమాదం జరిగితే ఏరియల్ సర్వే చేయడం ఇప్పటి వరకు మనం చూడలేదండి. ఏదో వరదలు వస్తే ఏరియల్ సర్వే చేయడం చూసాం, కానీ రైలు ప్రమాదంలో క్షతగాత్రుల దగ్గరకు వెళ్లి పరామర్శిస్తారు ముఖ్యమంత్రులు. అలాంటిది ఏరియల్ సర్వే చేశారు. 10 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ లో వెళ్లే ముఖ్యమంత్రి క్లాస్ వార్ గురించి మాట్లాడడం చాలా విచిత్రంగాను అపహాస్యంగాను ఉన్నది. ఓకే సుజాత్ గారు, జగదీష్ గారు, మరో